తయారు చేయడం మరియు పుట్టించడం. ఈ చివరి పుస్తకంలో నేను మీకు ఏమి చెప్పబోతున్నానో అది మీకు చెప్పవద్దని అందరూ నన్ను హెచ్చరించారు. వారందరూ, సాధారణ పాఠకుడికి వేదాంతశాస్త్రం వద్దు, అతనికి స్పష్టమైన ఆచరణాత్మక మతం ఇవ్వండి అని అంటున్నారు. నేను వారి సలహాను తిరస్కరించాను. సాధారణ పాఠకుడు అంత మూర్ఖుడని నేను అనుకోను. వేదాంతశాస్త్రం అంటే, దేవుని శాస్త్రం, మరియు దేవుని గురించి ఆలోచించాలనుకునే ఏ వ్యక్తి అయినా ఆయన గురించి స్పష్టమైన మరియు ఖచ్చితమైన ఆలోచనలను కలిగి ఉండాలని కోరుకుంటారని నేను భావిస్తున్నాను. మీరు పిల్లలు కాదు, మిమ్మల్ని పిల్లలలా ఎందుకు చూడాలి? కొంతమందిని వేదాంతశాస్త్రం ఎందుకు నిరుత్సాహపరుస్తుందో నాకు బాగా అర్థమైంది. ఒకసారి నేను RAF కి ప్రసంగం ఇస్తున్నప్పుడు, ఒక కఠినంగా ఉన్న వృద్ధ అధికారి లేచి, నాకు ఆ విషయాలన్నీ అవసరం లేదు. కాని, గుర్తుంచుకోండి, నేను కూడా మతపరమైన వ్యక్తిని. దేవుడు ఉన్నాడని నాకు తెలుసు. రాత్రిపూట ఎడారిలో ఒంటరిగా ఉన్నప్పుడు, ఆ అపారమైన రహస్యం, నేను ఆయన ప్రసన్నత అనుభవించాను, అందుకే నేను ఆయన గురించి మీ చిన్న చిన్న సిద్ధాంతాలను మరియు సూత్రాలను నమ్మను. నిజమైన విషయాన్ని కలిసిన ఎవరికైనా అవన్నీ చాలా చిన్నవిగా, అపరిపక్వంగా మరియు అవాస్తవంగా అనిపిస్తాయా? ఒక విధంగా నేను ఆ వ్యక్తితో పూర్తిగా ఏకీభవించాను. అతను ఎడారిలో దేవుని నిజమైన అనుభవాన్ని పొంది ఉంటాడని నేను అనుకుంటున్నాను. మరియు అతను ఆ అనుభవం నుండి క్రైస్తవ మతంకు మారినప్పుడు, అతను నిజంగా నిజమైన దాని నుండి తక్కువ వాస్తవికతకు మారుతున్నాడని నేను భావిస్తున్నాను. అదే విధంగా, ఒక వ్యక్తి ఒకసారి అట్లాంటిక్ను బీచ్ నుండి చూసి, ఆపై అట్లాంటిక్ యొక్క మ్యాప్ను చూస్తే, అతను కూడా నిజమైన దాని నుండి తక్కువ వాస్తవికతకు మారుతున్నాడు. నిజమైన నీటి తరంగాల నుండి కొద్దిగా రంగు కాగితంకు మారుతున్నాడు. కాని ఇక్కడ ఒక విషయానికి వస్తుంది. మ్యాప్ కేవలం రంగు కాగితం మాత్రమే అని ఒప్పుకోవచ్చు, కానీ దాని గురించి మీరు గుర్తుంచుకోవలసిన 2 విషయాలు ఉన్నాయి. మొదటి స్థానంలో, ఇది వందలాది వేల మంది నిజమైన అట్లాంటిక్లో ప్రయాణించడం ద్వారా కనుగొన్న విషయాల ఆధారంగా రూపొందించబడింది. ఆ విధంగా దాని వెనుక మీరు బీచ్ నుండి నేరుగా పొందగలిగే అనుభవాల మాదిరిగానే నిజమైన అనుభవం ఉంది. కాని, మీది ఒకే చోట నుండి చూసే దర్శనం అయితే, మ్యాప్ ఆ విభిన్న అనుభవాలన్నింటినీ కలిపి ఉంచటానికి సరిపోతుంది. రెండవ స్థానంలో, మీరు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే, మ్యాప్ ఖచ్చితంగా అవసరం. మీరు బీచ్లో ఒడ్డున నడకలతో సంతృప్తి చెందినంత వరకు, మీ స్వంత దర్శనాలు మ్యాప్ను చూడటం కంటే చాలా సరదాగా ఉంటాయి. కానీ మీరు అమెరికాకు వెళ్లాలనుకుంటే బీచ్లో నడకల కంటే మ్యాప్ ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు, వేదాంతశాస్త్రం మ్యాప్ లాంటిది. క్రైస్తవ సిద్ధాంతాల గురించి నేర్చుకోవడం మరియు ఆలోచించడం, మీరు అక్కడితో ఆగిపోతే, నా స్నేహితుడు ఎడారిలో పొందిన దానికంటే తక్కువ వాస్తవమైనది మరియు తక్కువ ఉత్తేజకరమైనది. సిద్ధాంతాలు దేవుడు కాదు, అవి ఒక రకమైన మ్యాప్ మాత్రమే. కానీ ఆ మ్యాప్ దేవునితో నిజంగా సంబంధం కలిగి ఉన్న వందలాది మంది వ్యక్తుల అనుభవంపై ఆధారపడి ఉంది. మీరు మరియు నేను స్వయంగా పొందే ఏవైనా పులకరింతలు లేదా భక్తి భావాలను పోల్చిన అనుభవాలు చాలా ప్రాథమికమైనవి మరియు చాలా గందరగోళంగా ఉంటాయి. మరియు రెండవది, మీరు మరింత ముందుకు వెళ్లాలనుకుంటే, మీరు మ్యాప్ను ఉపయోగించాలి. మీరు చూడండి, ఎడారిలో ఆ మనిషికి ఏమి జరిగిందో, అది నిజంగా ఉండవచ్చు మరియు ఖచ్చితంగా ఉత్తేజకరమైనది కావచ్చు, కానీ దాని నుండి ఏమీ రాదు. అది ఎక్కడికి దారి చూపదు. దాని గురించి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అందుకే అస్పష్టమైన మతం, ప్రకృతిలో దేవుడిని అనుభూతి చెందడం మొదలైనవి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. నిజానికి, తయారు చేయడం మరియు పుట్టించడం వంటి వాటి ఆలోచన లేకుండా ఇదంతా థ్రిల్స్ కలిగి ఉంటుంది. సముద్రతీరం నుండి అలలను చూడటం లాంటిది. కానీ అట్లాంటిక్ను ఆ విధంగా అధ్యయనం చేయడం ద్వారా మీరు కలకత్తాకు చేరుకోలేరు మరియు పువ్వులు లేదా సంగీతంలో దేవుని ఉనికిని అనుభూతి చెందడం ద్వారా మీరు శాశ్వత జీవితాన్ని పొందలేరు. అలాగే సముద్రంలోకి వెళ్లకుండా మ్యాప్లను చూడటం ద్వారా మీరు ఎక్కడికి వెళ్లలేరు. కాని మీరు మ్యాప్ లేకుండా సముద్రంలోకి వెళ్లటం అంత సురక్షితంగా కాదు. వేదశాస్త్రం ఆచరణాత్మకమైనది, ముఖ్యంగా ఇప్పుడు. పాత రోజుల్లో, విద్య మరియు చర్చ తక్కువగా ఉన్నప్పుడు, బహుశా దేవుని గురించి చాలా తక్కువ, సరళమైన ఆలోచనలతో ముందుకు సాగడం సాధ్యమే. కాని ఇప్పుడు అలా కాదు. అందరూ చదువుతారు, అందరూ చర్చించిన విషయాలను వింటారు. తత్ఫలితంగా, మీరు వేదశాస్త్రం వినకపోతే, మీకు దేవుని గురించి ఎటువంటి ఆలోచనలు లేవని కాదు, కాని దీని అర్థం చెడువి, గందరగోళం,
కాలం చెల్లిన ఆలోచనలు మీకు చాలా తప్పుడువి ఉన్నాయి. ఎందుకంటే నేడు కొత్త విషయాలుగా ప్రచారం చేయబడిన దేవుని గురించి చాలా ఆలోచనలు కేవలం నిజమైన వేదాంతవేత్తలు శతాబ్దాల క్రితం ప్రయత్నించి తిరస్కరించినవి. ఆధునిక ఇంగ్లాండ్ యొక్క ప్రసిద్ధ మతాన్ని నమ్మడం తిరోగమన దిశలో, భూమి చదునుగా ఉందని నమ్మడం లాంటిది. మీరు దానిలోకి దిగినప్పుడు, క్రైస్తవ మతం యొక్క ప్రసిద్ధ ఆలోచన ఇది కాదు. ఇప్పుడు గుర్తుంచుకోండి, వారు చెప్పినట్లు యేసుక్రీస్తు గొప్ప నైతిక బోధకుడు మరియు మనం ఆయన సలహా తీసుకుంటే మనం మెరుగైన సామాజిక క్రమాన్ని స్థాపించగలము మరియు మరొక యుద్ధాన్ని నివారించగలము. అది చాలా నిజం. కానీ అది క్రైస్తవ మతం గురించి పూర్తి సత్యం కంటే చాలా తక్కువ చెబుతుంది మరియు దీనికి ఆచరణాత్మక ప్రాముఖ్యత లేదు. మనం క్రీస్తు సలహా తీసుకుంటే మనం త్వరలో సంతోషకరమైన ప్రపంచంలో జీవిస్తామన్నది చాలా నిజం. మీరు క్రీస్తు వరకు కూడా వెళ్ళవలసిన అవసరం లేదు. ప్లేటో లేదా అరిస్టాటిల్ లేదా కన్ఫ్యూషియస్ చెప్పినవన్నీ మనం చేస్తే కూడా ఇది సాధ్యం. మనం ఇంతకంటే చాలా బాగా ముందుకు వెళ్ళాలి. అది ఏమిటంటే, మనం గొప్ప గురువుల సలహాను ఎప్పుడూ పాటించలేదు. ఎందుకు మనం ఇప్పుడే ప్రారంభించే అవకాశం ఉంది? ఇతరుల కంటే మనం క్రీస్తును ఎందుకు ఎక్కువగా అనుసరించే అవకాశం ఉంది? ఎందుకంటే ఆయన అత్యుత్తమ నైతిక గురువు. కానీ అది మనం ఆయనను అనుసరించే అవకాశం ఇంకా తగ్గిస్తుంది. మనం ప్రాథమిక పాఠాలు నేర్చుకోలేకపోతే, మనం అత్యంత అధునాతనమైన దాన్ని అర్థం చేసుకోగలమా? క్రైస్తవ మతం అంటే కేవలం ఒక మంచి సలహా మాత్రమే అయితే, క్రైస్తవ మతంకి ప్రాముఖ్యత లేదు. గత 4000 సంవత్సరాలుగా మంచి సలహా లేకపోవడం లేదు. కొంచెం ఎక్కువ చెబితే ఎటువంటి తేడా ఉండదు. కానీ మీరు ఏదైనా నిజమైన క్రైస్తవ రచనలను చూసిన వెంటనే, వారు ఈ ప్రసిద్ధ అభిప్రాయం కంటే చాలా భిన్నమైన దాని గురించి మాట్లాడుతున్నారని మీరు కనుగొంటారు. దాని అర్థం ఏదైనా, వారు క్రీస్తు దేవుని కుమారుడు అని అంటారు. దాని అర్థం ఏదైనా, ఆయన యందు తమ విశ్వాసాన్ని ఉంచేవారు కూడా దేవుని కుమారులు కాగలరని అంటారు. మరియు ఆయన మరణం ఏదో విధంగా మన పాపాల నుండి మనల్ని రక్షించిందని అంటారు. ఈ ప్రకటనలు కష్టమైనవని ఫిర్యాదు చేయడంలో అర్థం లేదు. క్రైస్తవ మతం మనకు మరొక ప్రపంచం గురించి, ప్రపంచం వెనుక మనం తాకగల, వినగల మరియు చూడగల దాని గురించి చెబుతోందని చెబుతోంది. మీరు ఆ వాదన తప్పు అని అనుకోవచ్చు. కానీ అది నిజమైతే, అది మనకు చెప్పేది కష్టంగా ఉంటుంది. కనీసం ఆధునిక భౌతిక శాస్త్రం అంత కష్టంగా ఉంటుంది మరియు అదే కారణంతో క్రైస్తవ మతంలో మనకు గొప్ప షాక్ ఇచ్చే అంశం ఏమిటంటే, క్రీస్తుతో మనల్ని మనం జతచేసుకోవడం ద్వారా, మనం దేవుని కుమారులుగా మారవచ్చు అనే ప్రకటన. ఒకరు అడుగుతారు, మనం ఇప్పటికే దేవుని కుమారులం కాదా? ఖచ్చితంగా దేవుని పితృత్వం అనేది ప్రధాన క్రైస్తవ ఆలోచనలలో ఒకటి. సరే, ఒక కోణంలో, నిస్సందేహంగా మనం ఇప్పటికే దేవుని కుమారులము. నా ఉద్దేశ్యం, దేవుడు మనల్ని ఉనికిలోకి తీసుకువచ్చాడు మరియు మనల్ని ప్రేమిస్తాడు మరియు మనల్ని చూసుకుంటాడు. మరియు ఆ విధంగా తండ్రి లాంటివాడు. కానీ బైబిల్ మనం దేవుని కుమారులుగా మారడం గురించి మాట్లాడినప్పుడు, స్పష్టంగా దాని అర్థం వేరే విధంగా ఉండాలి. మరియు అది మనల్ని వేదాంతశాస్త్రం యొక్క కేంద్రానికి వ్యతిరేకంగా తీసుకువస్తుందని. క్రీస్తు దేవుని కుమారుడని, ప్రతిదానిని సృష్టించాడు. కాని తాను ఎవరిచే సృష్టించబడలేదు అని ఒక మతం చెబుతుంది. మరియు అది, తన తండ్రి ద్వారా అన్ని లోకాల కంటే ముందు పుట్టాడు అని జోడిస్తుంది. క్రీస్తు భూమిపై మానవుడిగా జన్మించినప్పుడు, ఆ మనిషి కన్యకు కుమారుడనే వాస్తవంతో దీనికి సంబంధం లేదని మీరు స్పష్టంగా అర్థం చేసుకుంటారా? మనం ఇప్పుడు కన్య ద్వారా క్రీస్తు జన్మించటం గురించి ఆలోచించడం లేదు. ప్రకృతి పూర్తిగా సృష్టించబడటానికి ముందు, కాలం ప్రారంభం కావడానికి ముందే జరిగిన దాని గురించి మనం ఆలోచిస్తున్నాము. అన్ని ప్రపంచాలకు ముందు, క్రీస్తు పుట్టాడు, కాని సృష్టించబడలేదు. దీని అర్థం ఏమిటి? ఆధునిక ఆంగ్లంలో మనం బగెటింగ్ లేదా బగాటెన్ అనే పదాలను ఉపయోగించము, కానీ వాటి అర్థం ఏమిటో అందరికీ ఇప్పటికీ తెలుసు. పుట్టడం అంటే తండ్రి కావడం, సృష్టించడం అంటే తయారు చేయడం. మరియు తేడా ఇది. మీరు పుట్టినప్పుడు, మీరు మీలాంటి రకానికి చెందినదాన్ని పుట్టిస్తారు. ఒక మనిషి మానవ పిల్లలను పుట్టిస్తాడు. ఒక బీవర్ చిన్న బీవర్లను పుట్టిస్తుంది మరియు ఒక పక్షి గుడ్లను పుట్టిస్తుంది. అవి చిన్న పక్షులుగా మారుతాయి. కానీ మీరు తయారు చేసినప్పుడు, మీరు మీ నుండి భిన్నమైనదాన్ని తయారు చేస్తారు. ఒక పక్షి గూడు కట్టుకుంటుంది. ఒక బీవర్ ఆనకట్టను నిర్మిస్తుంది. ఒక మనిషి వైర్లెస్ సెట్ను తయారు చేస్తాడు, లేదా అతను వైర్లెస్ సెట్ కంటే తనలాంటిదాన్ని తయారు చేయవచ్చు. ఉదాహరణకు, ఒక విగ్రహం.
అతను తగినంత తెలివైన శిల్పి అయితే అతను నిజంగా మనిషిని పోలి ఉండే విగ్రహాన్ని తయారు చేయవచ్చు. కాని అది నిజమైన మనిషి కాదు. అది కేవలం మనిషిలా కనిపిస్తుంది. అది ఊపిరి పీల్చుకోలేదు లేదా ఆలోచించలేదు. అది సజీవంగా లేదు. ఇప్పుడు మొదటగా తెలుసుకోవాల్సిన విషయానికి అదే. మానవునికి పుట్టేది మనిషి అయినట్లే దేవుడికి పుట్టేది దేవుడు. మానవుడు తయారు చేసేది ఏదైనా మనిషి కానట్టే. దేవుడు సృష్టించేది దేవుడు కాదు. అందుకే ఈ విధంగా మనుషులు దేవుని కుమారులు కాదు. వారు కొన్ని విధాలుగా దేవుడిలా ఉండవచ్చు, కాని మనిషి దేవుడు కాడు. ఆ పోలికలు దేవుని విగ్రహాలు లేదా చిత్రాలలా ఉంటాయి. ఒక విగ్రహానికి మనిషి ఆకారం ఉంటుంది కాని అది అతనిలా సజీవంగా లేదు. అదే విధంగా మనిషికి ఒక కోణంలో నేను వివరించబోతున్నాను. ముందుగా మొదటి విషయాన్ని, దేవునితో మనిషి పోలికను తీసుకుందాం. దేవుని ఆకారం లేదా పోలిక ఉంటుంది, కాని అతనికి దేవునికి ఉన్నటువంటి జీవం లేదు. దేవుడు సృష్టించిన ప్రతిదానికి తనకు కొంత పోలిక ఉంటుంది. అంతరిక్షం దాని అపారత్వంలో ఆయన లాంటిది, కాని ఆ స్థలం యొక్క గొప్పతనం దేవుని గొప్పతనం లాంటిది కాదు. కాని అది దానికి ఒక రకమైన చిహ్నం లేదా దానిని ఆధ్యాత్మికం కాని భౌతిక పదాలలో వివరించటం. పదార్థం శక్తిని కలిగి ఉండటంలో దేవుడు లాంటిది, అయితే మళ్ళీ భౌతిక శక్తి దేవుని శక్తికి భిన్నమైనది. వృక్ష ప్రపంచం ఆయనలాంటిది ఎందుకంటే అది సజీవంగా ఉంది మరియు ఆయన జీవించే దేవుడు. కాని ఈ జీవసంబంధమైన కోణంలో జీవితం దేవునిలో ఉన్న జీవం లాంటిది కాదు. ఇది దాని యొక్క ఒక రకమైన చిహ్నం లేదా నీడ మాత్రమే. మనం జంతువుల విషయానికి వస్తే జీవసంబంధమైన జీవితానికి అదనంగా ఇతర రకాల సారూప్యతలను మనం కనుగొంటాము. ఉదాహరణకు కీటకాల యొక్క తీవ్రమైన కార్యాచరణ మరియు సంతానోత్పత్తి దేవుని నిరంతర కార్యాచరణ మరియు సృజనాత్మకతకు మొదటి అస్పష్టమైన పోలికగా ఉంటుంది. ఉన్నత క్షీరదాలలో మనకు సహజమైన ఆప్యాయత యొక్క లక్షణాలు మొదటిగా కనిపిస్తాయి. అది దేవునిలో ఉన్న ప్రేమ లాంటిది కాదు, కాని అది దాని ఒక చదునైన కాగితంపై గీసిన చిత్రం ప్రకృతి దృశ్యంలా ఉంటుంది. జంతువులలో అత్యున్నతమైన మనిషి విషయానికి వస్తే మనకు తెలిసిన దేవునితో పూర్తి పోలికను పొందుతాము. ఇతర ప్రపంచాలలో మనిషి కంటే దేవుడిని పోలి ఉండే జీవులు ఉండవచ్చు, కాని వాటి గురించి మనకు తెలియదు. మనిషి జీవించడమే కాదు, కాని ప్రేమలు మరియు ఆలోచన శక్తి అతనిలో జీవన సంబంధ జీవితం దాని అత్యున్నత స్థాయిని చేరుకుంటుంది. కాని మనిషికి అతని సహజ స్థితిలో లేనిది ఆధ్యాత్మిక జీవితం, దేవునిలో ఉన్న ఉన్నతమైన మరియు భిన్నమైన జీవితం. రెండింటికీ మనం ఒకే పదం జీవితం ఉపయోగిస్తాము, కాని మీరు రెండూ ఒకే రకమైన విషయానికి అని అనుకుంటే అది ఒక స్థలం యొక్క గొప్పతనం మరియు దేవుని గొప్పతనం ఒకే రకమైన గొప్పతనం అని ఆలోచించినట్లుగా ఉంటుంది. వాస్తవానికి జీవన సంబంధమైన జీవితానికి మరియు ఆధ్యాత్మిక జీవితానికి మధ్య వ్యత్యాసం చాలా ముఖ్యమైనది. నేను వాటికి రెండు విభిన్నమైన పేర్లను ఇవ్వబోతున్నాను. బయోస్ ప్రకృతి ద్వారా మనకు వచ్చే జీవసంబంధమైన రకం, ప్రకృతిలోని అన్నిటిలాగే ఎల్లప్పుడూ క్షీణిస్తూ ఉంటుంది. తద్వారా దానిని గాలి, నీరు, ఆహారం మొదలైన వాటి రూపంలో ప్రకృతి నుండి నిరంతర సబ్సిడీల ద్వారా మాత్రమే కొనసాగించవచ్చు. అనంతకాలం నుండి దేవునిలో ఉన్న మరియు మొత్తం సహజ విశ్వాన్ని సృష్టించిన ఆధ్యాత్మిక జీవితం జోయ్. బయోస్ ఖచ్చితంగా జోయ్తో ఒక నిర్దిష్ట నీడ లేదా సంకేత పోలికను కలిగి ఉంది, కానీ ఫోటో మరియు స్థలం, లేదా విగ్రహం మరియు మనిషి మధ్య ఉన్న సారూప్యత మాత్రమే. బయోస్ను కలిగి ఉండటం నుండి జోయ్ను కలిగి ఉండటం వరకు మారిన వ్యక్తి, విగ్రహంగా చెక్కబడిన రాయి నుండి నిజమైన మనిషిగా మారినంత పెద్ద మార్పును పొందినట్లు భావించవచ్చు. మరియు క్రైస్తవ మతం అంటే అదే. ఈ ప్రపంచం ఒక గొప్ప శిల్పి దుకాణం. మనమే విగ్రహాలు మరియు మనలో కొందరు ఏదో ఒక రోజు ప్రాణం పోసుకోబోతున్నారనే ప్రకటన ప్రపంచం చుట్టూ ప్రకటించబడుతుంది.